అకస్మాత్తుగా నిన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ వార్తలోకి ఎగిరాయి. పొద్దునే ఒక వార్త ప్రస్తావించా. ఏదైతే భారతదేశంలో ఈ ఉగ్ర మాడ్యూల్స్‌ని వెతుకుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పేరు తెర మీదకొచ్చింది అని. మన దగ్గర ఉన్నటువంటి టీవీ ఛానల్ పెద్దగా పట్టించుకోవట్లేదు. నేషనల్ మీడియా మాత్రం హైలైట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరులో సోదాలు చేశారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు అని చెప్పేసేసి. ఇది సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. ముంబై ఏటీఎస్ వాళ్ళొచ్చి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కలిపి లోకల్ పోలీసులతో కలిపి గుంటూరులో చాలా పెద్ద ఎత్తున సోదాలు చేశారు. అనేక మంది సస్పెక్ట్స్‌ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళ దగ్గర భారీ ఎత్తున మెటీరియల్ కూడా రికవర్ చేశారు. ఈ టెర్రర్ నెట్వర్క్స్ అనేటటువంటిది ఎవరితో లింక్ ఉన్నారు అన్నటువంటిది తేలుస్తున్నారు అన్నటువంటిది. ఇంకా అధికారిక ప్రకటన రావాలి. ఇప్పటికే భారతదేశంలో ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ నేను ప్రస్తావించా. విజయనగరంలో ఒక మాడ్యూల్ దొరికారు. అనంతపురం దగ్గర ఒకటి, సత్యసాయి జిల్లా దగ్గర ఒకటి, ఇప్పటికి 3 దొరికినాయి. అట్లాగే ఈ మధ్యన పర్టికులర్గా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేది కర్నూలులో ఏదైతే పోలీస్ స్టేషన్ తగలబెట్టినటువంటిది, ఇక్కడ ఎస్డిపిఐ పిఎఫ్ఐ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్గా నడుస్తున్నాయి. అర్జెంటుగా వీటి మీద దృష్టి సారించకపోతే ఇప్పుడు ఇట్లాంటి పేర్లు మనకి మంచిదా చెడ్డదా ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది.